ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాలు. ఈరోజు కొన్ని మాటలు మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. ఎఫెసీలకు రాసిన పత్రిక మీరు మీ బైబిళ్లను తెరిచి ఉంచండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక వచనాన్ని నేను తీసుకొని ఆ ఒక వచనం నుంచి ఈరోజు కొన్ని మాటలు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15 నుంచి 21 వచనాలు. ఆల్రెడీ ప్రార్థన చేశారు కాబట్టి నేను ప్రార్థన చేయను, మనం వాక్యంలోకి వెళ్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15 నుంచి 21 వచనాలు. దయచేసి మీ బైబిల్లో మీ కళ్ళు పెట్టి చదవండి. నేను నా బైబిల్లో ఆ వచనాలు చదువుతున్నా. ఈయన ఐప్యాడ్ పట్టుకొని బైబిల్ అంటున్నాడు ఏంటి అనుకోకండి, దీంట్లో బైబిల్ కూడా ఉంది. రైట్. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15 నుంచి 21 వచనాలు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. మరియు మద్యముతో మత్తులయ్యుండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులయ్యుండుడి. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు 20వ వచనం 21వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. అపొస్తలుడైన పౌలు ఈ మాటలు ఏసీ రూమ్లో కూర్చొని రాయట్లేదు. అపొస్తలుడైన పౌలు ఈ మాటలు రోమా కారాగారంలో ఉండి జైలు శిక్షను అనుభవిస్తూ ఈ పత్రిక ఎఫెసీ సంఘానికి రాస్తున్నాడు. మొదటి అధ్యాయం మీరు చూస్తే ఆయన జగత్తు పునాది వేయబడక ముందే మనల్ని ఎన్నుకున్నాడు అని తండ్రిని గురించి ప్రస్తావిస్తాడు. ఆ తర్వాత క్రీస్తు విమోచన కార్యం ద్వారా మీరు రక్షించబడ్డారని క్రీస్తును పరిచయం చేస్తాడు. 13-14 వచనాలు చూస్తే 1వ అధ్యాయంలో ఆత్మచేత మీరు ముద్రించబడ్డారు అని అంటాడు. అంటే 1వ అధ్యాయంలో మనకి ఎవరు కనబడతారంటే త్రిత్వమైన దేవుడు మన జీవితంలో చేసిన రక్షణ కార్యం మనకు కనబడుతుంది. 2వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చూస్తే మీ అపరాధములలో మీ పాపములలో మీరు చచ్చిన వారుగా ఉన్నారు అని చెప్పి మన పాత పూర్వ స్థితిని పౌలు గారు గుర్తు చేస్తారు. మనం ఎటువంటి వారంగా ఉండేవాళ్ళమంటే మన పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయిన స్థితి. చచ్చిపోయిన స్థితి అంటే మనలో ఏమాత్రం కూడా లైఫ్ లేదు. ఒక చచ్చిన శవం పాడ మీద నుంచి లేచి కిందికి దిగి తన గోయి తాను ఏ విధంగా తవ్వుకోదో, అటువంటి అవకాశం ఏ విధంగా ఉండదో, ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్న మనం దేవుణ్ణి తెలుసుకోవడం, దేవుణ్ణి అంగీకరించడం, మనకు మనంగా జీవించడం కూడా జరగదు. అటువంటి స్థితి మన పాప స్థితి అని మొదటి 2 వచనాల్లో పరిచయం చేస్తాడు. ఆ తర్వాత 8-9 వచనాల దగ్గరికి వచ్చిన తర్వాత ఇదిగో మీరు అట్లా ఉన్నారు, కానీ మీరిప్పుడు కృపచేత విశ్వాసము ద్వారా రక్షించబడ్డారు అని అంటాడు. మీ స్థితి ఆ విధంగా ఉంది. మీ అంతటా మీరు రక్షించుకోలేరు, ఎవరు మిమ్మల్ని రక్షించజాలరు. ఒకవేళ మీరు రక్షించబడాలంటే అది కేవలం యేసుక్రీస్తు కృప ద్వారా మాత్రమే జరుగుతుంది అని చెప్పి కృపచేత విశ్వాసం ద్వారా మీరు రక్షించబడిన వారు, ఇది మీ వలన కలిగిన కాదు, అందువల్ల ఎవ్వరు కూడా ఎక్స్ట్రాలు చేయొద్దు అని అంటాడు. అంటే అతిశయపడ వీలు లేదు. నీ రక్షణ గురించి నువ్వు అతిశయించొద్దు, ఎందుకంటే అది నీ వలన కలిగినది కాదు. ఆ తర్వాత 2వ అధ్యాయం చివరి వచనాల్లో ఇదిగో మీరు ఒకప్పుడు అన్యజనులుగా ఉన్నారు. ఎఫెసీ వాళ్ళకు రాస్తూ అంటున్నాడు, మీరు అన్యజనులుగా ఉన్నారు. ఒకప్పుడు యూదులు మిమ్మల్ని పట్టించుకోలేదు, మీరు వాగ్దాన సంబంధమైన వారు కాదు, మీకు సున్నతి లేదు కాబట్టి మిమ్మల్ని ఒకరోజు కుక్కల్లాగా చూశారు, అంటరాని వాళ్ళలాగా చూశారు. కానీ మీరు క్రీస్తు చేత రక్షించబడ్డారు కాబట్టి ఇప్పుడు మీరు కూడా యూదులతో కలిసి సహపౌరులు అంటాడు. భారతదేశంలో యూదా మతం మనది ప్రాథమిక మతం కాదు. మనం ప్రాథమికంగా యూదులం కాదు. మనం అందరం ఎవరమంటే అన్యజనులం. కానీ మనకు కూడా దేవుడు ఇప్పుడు వాగ్దానం చేశాడు. యూదులకు ఇచ్చిన వాగ్దానాలు మనకు కూడా అప్లై చేశాడు. ఏ విధంగా చేశాడు? యూదులకు మనకు మధ్యలో ఉన్న అడ్డుగోడలను క్రీస్తు ద్వారా, క్రీస్తు శిలువ ద్వారా పడగొట్టి
మనందరినీ వాగ్దాన సంబంధులుగా దేవుడు చేశాడు. కాబట్టే ఈ మాట వినండి, యూదులకు అన్యజనులకు మధ్య ఉన్న అడ్డుగోడను యేసుక్రీస్తు తొలగించాడు. మన సంఘాల్లో కూడా అడ్డుగోడలు ఉండకూడదు. ఏ అడ్డుగోడలు ఉంటాయి సంఘాల్లో? ఇదిగో, ఆయన పెద్ద కులం నుంచి రక్షించబడ్డాడు. ఆయన ఈ కులం నుంచి రక్షించబడ్డాడు కాబట్టి ఆయన పెద్దోడు. ఇదిగో, ఈయన చిన్న కులం నుంచి రక్షించబడ్డాడు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు. కాబట్టి ఈయనను చిన్న చూపు చూడాలి. ఈ అడ్డుగోడలు ఎక్కడున్నాయంటే ఇదిగో యేసుక్రీస్తు సంఘములోనే ఉన్నాయి. ఒక రెడ్డి కుటుంబం నుంచి, ఒక కమ్మ కుటుంబం నుంచి, చౌదరి కుటుంబం నుంచి, సోకాల్డ్ హై క్యాస్ట్ నుంచి పుట్టిన వాళ్ళు ఒక గ్రూపుగా ఉంటున్నారు సంఘాల్లో. ఈ కింద కులాల నుంచి వచ్చిన వాళ్ళందరూ ఇంకో గ్రూపులుగా ఉంటున్నారు సంఘాల్లో. వీళ్ళిద్దరికీ అర్థం కానిది ఏంటంటే వాళ్ళిద్దరు కూడా పాపులే. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న అడ్డుగోడలను యేసు ప్రభు తొలగించాడు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఈ కులం అనే గజ్జిని, ఈ కులం అనే దరిద్రాన్ని క్రీస్తు సంఘంలోకి తీసుకొని రావద్దు. కానీ మన దరిద్రం ఏంటంటే క్రీస్తు సంఘంలో కూడా ఈ కుల పిచ్చి, ఈ కుల గజ్జి విస్తారంగా ఉండడమే. నా మాటలు జాగ్రత్తగా వినండి. నువ్వు యేసు క్రీస్తుని యందు విశ్వాసమించి రక్షించబడ్డ క్రైస్తవుడవైతే నీకు కుల పిచ్చి ఉండొద్దు, నీకు కుల గజ్జి అసలే ఉండొద్దు. ఒకవేళ నీకు ఆ గజ్జి పిచ్చి ఉంటే మొదట నువ్వు క్రైస్తవుడవో కాదో ఒకసారి పరీక్షించుకోవాలి. 2వ అధ్యాయంలో ఆ మాటలు చెప్పిన తర్వాత మీరిద్దరూ ఇప్పుడు ఒక నివాస స్థలమగుటకు కట్టబడుచున్నారు అని చెప్పి వాళ్ళిద్దరిని ఐక్యపరుస్తున్నాడు అని ఆయన 2వ అధ్యాయంలో చెబుతాడు. 3వ అధ్యాయంలో ఇదిగో మీరు క్రీస్తు జ్ఞానములో, ఆయన అనుభవ జ్ఞానములో ఎదగాలి, క్రీస్తు ప్రేమలో మీరు ఎదగాలి, క్రీస్తు మిమ్మల్ని ఏ విధంగా ప్రేమించాడో అనేది మీరు తెలుసుకోవాలని నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను అని 3వ అధ్యాయంలో రాస్తాడు. 4వ అధ్యాయానికి వచ్చి ఇదిగో మీరు అందరూ ఐక్యంగా ఉన్నారు కాబట్టి ఐక్యంగా ఉండాలి. నేటి క్రైస్తవ సంఘంలో ఉన్న మరొక చండాలం ఏంటంటే సంఘ సభ్యుల మధ్య ఐక్యత లేకపోవడం. వాళ్ళందరూ ఒకే క్రీస్తు ద్వారా రక్షించబడ్డారు, ఒకే పాప స్థితి నుంచి విడిపించబడ్డారు, ఏ తేడాలు భేదాలు లేవు, మనమందరం ఒకరమే అనే తత్వం రోజు రోజుకు దిగజారిపోవడం మనం సంఘాల్లో చూస్తున్నాం. నీ పక్కన కూర్చున్న తమ్ముడు, నీ పక్కన కూర్చున్న చెల్లి, నీ అన్న, నీ తమ్ముడు, నీ సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. జనరల్గా మన కుటుంబ సభ్యులను మనం ఎందుకు ప్రేమిస్తామంటే ఒకే తల్లి కడుపులో మనం పుట్టాం కాబట్టి, లేకపోతే రక్త సంబంధీకులం కాబట్టి, ఇదిగో ఆ తల్లికి ఆ తండ్రికి మనం చెందిన వాళ్ళం, మా కుటుంబం కాబట్టి వాళ్ళను మనం ఎక్కువగా ప్రేమిస్తాం. కానీ మాట చెప్పనివ్వండి, సంఘములో నీ పక్కన కూర్చున్న వాళ్ళు కూడా నీకు రక్త సంబంధీకులే. ఎలా రక్త సంబంధీకులు? ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వాళ్ళు కూడా నీకు రక్త సంబంధీకులే. నీ సంఘంలో ఉన్న వాళ్ళను వాళ్ళ డబ్బును బట్టి, వాళ్ళ పదవిని బట్టి, వాళ్ళ చదువును బట్టి, వాళ్ళ కులాన్ని బట్టి, వాళ్ళ మంచి లక్షణాలను బట్టి చిన్న చూపు కానీ పెద్ద చూపు కానీ చూడొద్దు. ఒకవేళ చూస్తే అది బైబిల్ ప్రకారం పాపం అని యాకోబు అంటున్నాడు. మీ సంఘంలో ఎవరైనా ప్రశస్తమైన వస్త్రములు ధరించుకొని వస్తే ఆయన దగ్గరికి రాగానే ఆయనకు కుర్చీ వేసి, మామూలుగా ఒక రిక్షా పుల్లరో ఆటో డ్రైవరో వస్తే ఇక్కడ ముందుకు రాకు, నువ్వు అక్కడ వెనక్కి కూర్చో అనే ఒక భేదాన్ని చూపిస్తే అది పాపం, పక్షపాతం అంటున్నాడు. కానీ పౌలు అంటున్నాడు, మీరందరూ కూడా సమాధానమును బంధం చేత ఆత్మ కాపాడే ఐక్యతనందు మీరు నివసించాలి. దేవుడు మనల్ని ఐక్యపరిచాడు. సంఘంలో మనందరం ఎట్లా ఉండాలి అంటే సహోదరులుగా, సహోదరీమణులుగా, క్రీస్తు బిడ్డలుగా మనం ఉండాల్సిన వారమై ఉన్నాం. ఎలా ఉండొచ్చు అని పౌలు అడిగితే 4వ అధ్యాయంలో అంటున్నాడు, ఇదిగో మీరు తగ్గింపు కలిగి ఉండండి, మీరు సహనం కలిగి ఉండండి. ఇవి మీరు సంఘంలో ఎప్పుడైతే పాటిస్తారో అప్పుడు మీరు ఐక్యంగా ఉంటారు. ఎందుకు అని అడిగితే ఆయన 4వ అధ్యాయంలో చెప్తున్నాడు, ఎందుకంటే మనకు దేవుడు ఒక్కడే. నా మాటలు జాగ్రత్తగా వినండి. మనకు దేవుడు ఒక్కడే, మనకు క్రీస్తు అనే విమోచకుడు ఒక్కడే, మనకు పరిశుద్ధాత్మ ఒక్కడే, మనకు విశ్వాసం ఒక్కటే, మన బాప్తిస్మం ఒక్కటే, మన సంఘం ఒక్కటే, అన్నీ ఒక్కటే అన్నప్పుడు మనలో ఏంటండి భేదాలు విభేదాలు ఉండడం చండాలం కాకపోతే?
పౌలు అంటున్నాడు, మనందరం కూడా ఆత్మ కాపాడే, ఆత్మ చేసే ఐక్యతను మనం కాపాడాలి అని చెప్పి 4వ అధ్యాయాన్ని ప్రారంభిస్తాడు. దాని తర్వాత చివరి వచనాలు చూస్తే ఏ విధంగా మనం ఆ విధంగా ఉండొచ్చు ఒక సంఘంలో అంటే, ఇదిగో మీరు అబద్ధం ఆడొద్దు, మీరు సత్యము పలకాలి, మీరు కోపపడుడి కానీ పాపము చేయకుడి అని చెప్పి చాలా విషయాలు ఆయన ప్రస్తావిస్తాడు. ఆ తర్వాత 5వ అధ్యాయం దగ్గరికి వచ్చిన తర్వాత ఇదిగో 15 నుంచి 21 వచనంలో ఒక ప్రాముఖ్యమైన మాట చెబుతున్నాడు. ఇంతకుముందు మనం అందరం చదివాం. 18వ వచనంలో ఆ మాట ఉంటుంది, అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి. ఆత్మ పూర్ణులై ఉండుడి. దానికి ఆపోజిట్గా చెప్పడానికి ఒక మాట మాట్లాడతాడు ఆయన. ఏమంటాడంటే, మీరు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు. ఇదిగో తాగుబోతుతనం బైబిల్ ఖండిస్తుంది. మీరు ఒకవేళ తాగుబోతులైతే మీరు యేసు ప్రభువును విశ్వసించని వారే. తాగుబోతుతనం బైబిల్ ప్రకారం పాపం. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ఎక్కువగా మద్యాన్ని తాగుతావో, నువ్వు ఎప్పుడైతే ఎక్కువగా ఈ మద్యాన్ని తాగి జీవిస్తావో, నువ్వు ఎవరి ఆధీనంలో ఉన్నట్టు అంటే ఆ మద్యం యొక్క శక్తి ఆధీనంలో ఉన్నట్టు, దాని నియంత్రణలో ఉన్నట్టు. అందుకే బాగా తాగే వాళ్ళు నియంత్రణ కోల్పోతారు. వాళ్ళు ఏం చేస్తున్నారో వారికి తెలియదు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వారికి తెలియదు. వారి వల్ల వారికి హాని కలుగుతుంది, ఇతరులకు కూడా వారు హాని చేస్తూ ఉంటారు. వాళ్ళ కుటుంబం దానివల్ల సఫర్ అవుతూ ఉంటుంది, లేకపోతే సమాజం కూడా వాళ్ళ వల్ల సఫర్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ మద్యం ఆ వ్యక్తిని కంట్రోల్ చేస్తుంది కాబట్టి. పౌలు అంటున్నాడు, మీరు అట్లుండొద్దు, కానీ ఎలా ఉండాలంటే ఆత్మ పూర్ణులై ఉండుడి. అంటే పరిశుద్ధాత్మ యొక్క కంట్రోల్లో మీరు ఉండాలి, నియంత్రణలో మీరు ఉండాలి. ఎందుకు ఉండాలి అని అంటే, ఇదిగో యేసుక్రీస్తు ప్రభువు నిన్ను రక్షించాడు, పాపములో ఉన్న నిన్ను విమోచించాడు, నీకు విడుదలనిచ్చాడు. ఒకప్పటి నీ పాప స్థితిని ఆయన మార్చాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఎవరి కిందికి రావాలంటే, సంచకరువుగా నీకు ఇచ్చిన ఆత్మ దేవుని ఆధీనంలోకి నీవు రావాలి. అందుకే అంటున్నాడు, ఆత్మ పూర్ణులై ఉండుడి. అంటే ఏంటి అని మనం అడిగితే పౌలు అంటున్నాడు, కీర్తనలతో, సంగీతాలతో, ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరిస్తూ మీ హృదయాలలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు. ఆత్మ పూర్ణులై ఉండడం అంటే ప్రభువుకు కీర్తనలు, పాటలు పాడడం. కొంతమంది సంఘానికి వచ్చినప్పుడు స్టేజ్ మీద ఉన్న వాళ్ళే పాటలు పాడతారు, కిందున్న వాళ్ళు ఎక్కువగా పాటలు పాడరు. మీరు పాడుతుండొచ్చు, చాలా మంచిది. కానీ ఆత్మపూర్ణుడైన క్రైస్తవుడు హృదయమార దేవునికి కీర్తనలు, దేవునికి పాటలు పాడుతూ ఆయనను స్తుతిస్తాడు. మన పాటలు దేవుణ్ణి స్తుతించడానికి, ఆరాధించడానికి మాత్రమే కాదు, మనము నిజంగా రక్షించబడ్డామనడానికి సూచనగా ఉన్నాయి. నా మాటలు అర్థమవుతున్నాయి అనుకుంటా. మన పాటలు మనం నిజంగా రక్షించబడ్డాం, అంతరంగంలో దేవుడు మన కార్యం చేశాడు, మన పాత స్థితిని మార్చి పరిశుద్ధులుగా చేశాడు అన్నదానికి ఒక సూచన ఏంటంటే కీర్తనలతో, పాటలతో ప్రభువును స్తుతించడం. ఇక్కడ జరిగిందో లేదో నాకు తెలియదు, కానీ కొన్నిసార్లు పాటలు ఏమైపోయినాయంటే ప్రోగ్రామ్కి మధ్యలో గ్యాప్ ఫిల్లర్స్ అన్నమాట. ఓకే, స్పీకర్ ఇంకొంచెం లేట్ అయ్యింది అనుకో, నేను లేట్ అయ్యాను ఈరోజు, అందుకే 2-3 పాటలు ఎక్కువ పాడారేమో మీరు, నాకు తెలియదు. కానీ స్పీకర్ రావడం కొంచెం లేట్ అయింది అనుకోండి, ఇంకో 2 పాటలు పాడండి. సో ఈయన పాడుతూ ఉంటాడు, మన వాళ్ళు మంచిగా వాయిస్తూ ఉంటారు, కింద కూర్చున్న వాళ్ళు ఏం చేస్తుంటారంటే మొబైల్ ఫోన్ చూస్తూ ఉంటారు. అంటే మాకు సంబంధం లేదు, పాటలు పాడితే పాడుకొని ఏముంది, నా పని నేను చూసుకుంటా. కానీ అది కాదు పాటల యొక్క ఉద్దేశం. పాటలు దేవుడు నియమించిన ఒక వ్యవస్థ. 150 పాటలు, అతిపెద్ద పుస్తకం ఎందుకు ఇచ్చాడు దేవుడు బైబిల్లో అంటే పాటలకు ప్రాధాన్యత ఉంది. పాటల ద్వారా ప్రభువును మనం ఆరాధించడానికి పిలవబడ్డాం. కొన్ని వందల సంవత్సరాలు ఇశ్రాయేలీలు ఐగుప్తు దాస్యత్వంలో ఉన్నారు. దేవుడు మోషేను ఎన్నుకున్నాడు, మోషే ద్వారా వారిని బయటికి తీసుకొచ్చాడు. ఆ తర్వాత ప్రయాణం చేస్తుంటే ఎర్ర సముద్రం వాళ్ళకి ఎదురొచ్చింది. ఎర్ర సముద్రం వచ్చింది కదా అని బాధపడుతుంటే మోషేకి దేవుడు
బాబు ఏం కాదు, కట్టె పైకి లేపు అన్నాడు. ఈయన అక్కడ నిలబడి ఒక కట్టె పైకి లేపితే ఆ సముద్రం 2 పాయలుగా చీలింది. అంత పెద్ద అద్భుతం, మామూలు అద్భుతం కాదు అది. అసలు నాకు ఇప్పటికీ డౌటు, అంత పెద్ద అద్భుతం చూసిన తర్వాత కూడా బయటికి వచ్చి మళ్ళీ ఎట్లా కొనిగినరు బాబు మీరు ఇజ్రాయెలైట్స్, ఆ దేవుడు అంత మంచి గనపరుచుకున్నాడా అని అనిపిస్తుంది. సరే, అక్కడ నేనున్నా గొనిగేవాడినే, ఎందుకంటే అది నా పాపస్థితి కాబట్టి. కానీ ఆ అద్భుతం దాటి బయటికి వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా వాళ్ళు చేసింది ఏంటో తెలుసా అండి? 21వ అధ్యాయం వెళ్ళి చదవండి. నిర్గమాకాండంలో అహరోనును, మోషే, మిగతా ఇశ్రాయేలీలందరూ కలిసి వాళ్ళు దేవునికి పాట పాడారు. దే సాంగ్ అ సాంగ్ అంటూ గాడ్. పాడుతున్నావా పాటలు? ఏ పాటలు పాడుతున్నావు? మన పాటలు దేవుడు మనల్ని రక్షించాడు, మన హృదయంలో కార్యం చేశాడు కాబట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లించేవిగా, ఆయనను స్తుతించేవిగా దేవుడు మనకిచ్చాడు. అందుకే దావీదు పెద్ద పెద్ద పుస్తకాలు రాయలేడు, కానీ ఆయన ప్రతి పరిస్థితిలో, ఆయన అరణ్యంలో ఉన్నప్పుడు పాటలు రాశాడు, ఇంట్లో ఉన్నప్పుడు పాటలు రాశాడు, పాపం చేసినాక పాటలు రాశాడు, డిప్రెషన్లో ఉన్నప్పుడు పాటలు రాశాడు. ఎందుకు రాశాడంటే దట్ ఈస్ వన్ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ లవ్ టువర్డ్స్ గాడ్ అండ్ ఆల్సో వన్ వే ఆఫ్ ప్రైజ్ అంటూ గాడ్. దేవుణ్ణి స్తుతించడానికి, దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండడానికి ఒక భావోద్వేగం, లేకపోతే బయటికి వ్యక్తపరిచే ఒక విధానం ఏంటంటే పాటలు పాడడం. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సంతోషంగా హృదయమారా, ఎవరో చూస్తున్నారని కాదు, ఎవరో ఏదో అనుకుంటారని కాదు, దేవా నువ్వు నన్ను రక్షించావు కాబట్టి నేను నిన్ను స్తుతిస్తానని సంతోషంగా మనం పాటలు పాడడానికి పిలువబడ్డాం. ఆత్మపూర్ణుడైన క్రైస్తవుడు దేవునికి పాటలను, కీర్తనలను పాడతాడు. అంతేకాదండి, దేవునికి మాత్రమే కాదంట మనం పాటలు పాడేటప్పుడు. ఎవరితో పాడతాం తెలుసా? ఎందుకు పాడతామో తెలుసా? ఒకరిని ఒకరు హెచ్చరించుచు అనుంది ఆ మాట 19వ వచనంలో. ఒకరినొకడు పాటలతో హెచ్చరిస్తాం. సంఘంగా మనం కలిసి పాడినప్పుడు ఒకరిని ఒకరం మన పాటల చేత పురికొల్పుతాం. మీకు ఈ పాట తెలుసు అనుకుంటా చాలా. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదము. ఎవరిని రమ్మంటున్నావు? ఎప్పుడన్నా ఆలోచించారా? రండి రండి అని పిలుస్తున్నారు, కానీ ఎవరిని రమ్మంటున్నావు? ఎవరిని రమ్మంటున్నామో తెలుసా? మనతో ఉన్న సంఘస్థులను కూడా కమ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఎందుకంటే మనందరం ఒకే ఆత్మను కలిగిన, ఒకే విమోచకుణ్ణి కలిగిన, ఒకే కుటుంబానికి చెందిన ప్రజలం కాబట్టి రండి ఉత్సహించి మనం పాడుదామని చెప్పి, ఒకవేళ ఆయన పాడలేకపోతే నువ్వు పురికొల్పుతున్నావు, హెచ్చరిస్తున్నావు. రండి మనమందరం కలిసి ఆ దేవునికి పాడదామని హెచ్చరించడానికి కూడా మనం పాటలు పాడుతున్నాం. అంతేనా ఆత్మపూర్ణులై ఉండుడి అని అంటే అర్థం అని అంటే? కాదు, అంతేకాదు. ఇదిగో ఈరోజు నేను చెప్పాలనుకున్న మాట నేను చెబుతున్నాను. 20వ వచనం దగ్గరికి రండి. 5వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 20వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. ఫిబ్రవరి 2000 సంవత్సరంలో మొజాంబిక్ అనే ఒక దేశంలో ఒక పెద్ద వరద వచ్చిందంట. చాలా ఎక్కువగా వర్షం కురిసింది ఆ రోజు. మేబీ ఆ 2-3 రోజులు కావచ్చు. చాలా ఎక్కువగా వర్షం కురిసి వరదొచ్చి చాలా ఇండ్లు కొట్టుకొని పోయాయి. అయితే ఆ ఏరియాలో పాస్టర్గా పరిచయం చేస్తున్న ఒక ఆయన కింద నుంచి వరద వస్తుంది కదా అని ఇలా పొడవాటి చెట్టెక్కి కూర్చున్నాడట. ఈయనతో పాటు ఆ చుట్టూ ఉన్న చెట్ల మీద కూడా ఇంకొక 10-15 మంది కూర్చున్నారు అక్కడ. ఎందుకంటే తమ ప్రాణాన్ని కాపాడుకోవాలి. వాళ్ళు పైనుంచి కిందికి చూస్తూ ఉంటే నీళ్ళల్లో ఇండ్లు కొట్టుకుపోతున్నాయి, కొంతమంది శవాలు కొట్టుకుపోతున్నాయి, గేదెలు కొట్టుకుపోతున్నాయి, సామాన్లు కొట్టుకొని పోతున్నాయి, అంతా వెళ్ళిపోతుంది. ఆయన అక్కడ నుంచి ఏమాత్రం కూడా కన్నిట్ల మూసుకున్నాడు అనుకోండి, నిద్ర కింద పడి ఆయన కూడా వాటితో పాటు కొట్టుకొని పోయేవాడు. ఆయన ఏమంటున్నాడో తెలుసా అండి? శామ్యూల్ ఆయన పేరు. కొంతమంది నా ఇంటి పైకప్పుకి ఎక్కడానికి కూడా నేను సహాయం చేశాను. నేను ఇంకొందరితో కలిసి ఆ చెట్టుపైకి ఎక్కాను. టెలివిజన్లు, ఫర్నిచరు, చనిపోయిన దూడలు తేలుతూ ఉండడాన్ని మేము చూస్తున్నాం.
సమస్తము నాశనమైపోయింది. కానీ ఆ చుట్టుపక్కల చెట్ల మీద కూర్చున్న వాళ్ళు ఈయనను అడిగారంట, పాస్టర్ గారు ఏదో ఒకటి మాట్లాడండి, లేకపోతే నాకు నిద్ర వస్తుంది, మీకు నిద్ర వస్తుంది, మనం పడిపోతాం అని చెబితే ఆయన కొంతసేపు మాట్లాడాడట. ఎంతసేపు అని మాట్లాడతాడు? కొంతసేపే మాట్లాడతాడు. కానీ ఆయన చెప్పిన మాట ఏంటంటే, మేము చనిపోకుండా మమ్మల్ని కాపాడినందుకు మొదటగా మేము దేవునికి కృతజ్ఞతలు చెబుతున్నాము అని చెప్పి, రెండవదిగా మేము పడిపోకుండా మమ్మల్ని కుడుతా ఉన్న దోమలకు కూడా మేము కృతజ్ఞతలు చెబుతున్నామన్నాడట. అర్థమైందా? ఒకవేళ దోమలు కుడుతూ ఉంటే నిద్ర వస్తుందా అండి? నిద్ర రాదు. నువ్వు కొట్టుకుంటా ఉంటావు, అది గీక్కుంటా ఉంటావు, అవునా? సో దోమలను దేవుడు పంపించి మమ్మల్ని రక్షించాడు, మేము దోమలకు కూడా కృతజ్ఞత కలిగి ఉన్నాం, లేకపోతే నేను కిందపడి తుడిచి పెట్టుకొని పోయేవాణ్ణి అని ఆయన చెబుతున్నాడు. ఎందుకు ఈ మాట నేను చెబుతున్నానంటే, మన క్రైస్తవ జీవితం కృతజ్ఞత కలిగి ఉండాల్సిన జీవితం. నువ్వు నిజంగా రక్షించబడి ఉంటే, యేసుక్రీస్తును నిజంగా నువ్వు విశ్వసించి ఉంటే, నీ జీవితం దేవుడిచ్చిన వరమని, అది ఏ సమస్య అయినా ఏ పరిస్థితి అయినా సరే నువ్వు మొదటగా చేయాల్సింది ఏంటంటే, ద రెస్పాన్స్ ఏంటంటే దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఒకవేళ నువ్వు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండట్లేదంటే నీ జీవితంలో, ఈ మాట చెప్పనివ్వండి, నేను కొంచెం స్టేట్మెంట్స్, చాలా ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ కూడా చేస్తాను. ఒకవేళ నువ్వు కంటిన్యూస్గా దేవుని పట్ల గొణుగుతూ ఉంటే, సొనుగుతూ ఉంటే, నువ్వు దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటే, సందేహాలు కలిగి ఉంటే, కృతజ్ఞత అన్న పదానికి నీ జీవితంలో అర్థమే లేకుంటే, నువ్వు అసలు రక్షించబడ్డావా లేదా అన్న ప్రశ్న వేసుకోవాలి. నువ్వు రక్షించబడితే, పరిశుద్ధాత్ముడు నిజంగా నీ జీవితంలో కార్యం చేస్తే, నీ జీవితంలో ఎటువంటి పరిస్థితి అయినా సరే నువ్వు కృతజ్ఞత కలిగి ఉంటావు. ఒకవేళ కలిగి ఉండకపోతే మేబీ నువ్వు రక్షించబడ్డావో లేదో ఒకసారి పరీక్షించుకోవాలి. వేటి విషయాల్లో కృతజ్ఞత కలిగి జీవించాలి? 20వ వచనంలో పౌలు అక్కడ రాస్తున్నాడు, సమస్తమును గూర్చి మరియు ఎల్లప్పుడూ. అంటే ఏ మినహాయింపు లేదు. ఇంకా సమస్తము అంటే ఎవ్రీథింగ్. ప్రతి విషయంలో, ప్రతి సమయంలో, ఎల్లప్పుడూ నువ్వు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. మనం జనరల్గా భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేస్తాం, దేవా నాకు ఈ భోజనం ఇచ్చావు, నీకు వందనాలు, ఇది లేని వాళ్ళందరికీ దయచేయి దేవా, నీకు థ్యాంక్ యూ అని చెప్పి భోజనం చేస్తాం. ఏనాడైనా, జస్ట్ చెప్తున్నా, ఇట్లా నీళ్లు తాగినప్పుడు ఎప్పుడన్నా ప్రార్థన చేశామా? అంటే ఇది దేవుడు ఇయ్యలేడా? ఓన్లీ రైస్, కర్రీ, సాంబారు, పెరుగు, ఇట్ కేమ్ ఫ్రమ్ గాడ్. ఓ, ఇవి మాత్రమే దేవుని దగ్గర నుంచి వచ్చాయి. నీళ్ళు ఇవి దేవుడు ఎందుకు ఇస్తాడు? దేవుడు ఇవ్వలే, ఇవి మనకే వచ్చినాయి, అవునా? ఒక 3 రోజులు 4 రోజులు చుక్క నీళ్లు తాగకుండా బతుకు, నీ కిడ్నీస్ ఏమైపోతాయి? ఫుడ్ లేకుండా ఎక్కువ రోజులు బతకొచ్చు, కానీ నీళ్లు లేకుండా మనం బ్రతకలేం. బై ద వే, మన బాడీలో 70% నీరే ఉంటుంది, వాటర్. ఏ విషయంలో కృతజ్ఞత చెల్లించాలి అంటే, నీటి విషయంలో కృతజ్ఞత చెల్లించు. అంతెందుకు, నువ్వు పీలుస్తున్న గాలి విషయంలో నువ్వు ఎప్పుడైనా కృతజ్ఞతలు చెల్లించావా? ఎప్పుడు చెల్లిస్తాం తెలుసా? మళ్ళీ కోవిడ్ లాంటిది ఏ టోవిడో పోవిడో వస్తే చెల్లిస్తాం. అప్పుడు తెలుస్తుంది మనకు గాలి విలువ. పరిగెత్తాంగా, ఏ హాస్పిటల్ కంటే ఆ హాస్పిటల్కి పరిగెత్తాంగా, అప్పుడు తెలిసింది ఆక్సిజన్ యొక్క విలువ, గాలి యొక్క విలువ. కానీ ఇప్పుడు గ్రాంటెడ్. ఎవరిచ్చారు? ఊరికే వచ్చిందా గాలి? ఒక్క క్షణం గాలిని బిగబడితే దేవుడు అయిపోయా. దేని విషయంలో కృతజ్ఞత చెల్లించాలని మళ్ళీ ప్రశ్న అడగడమా మనం?
ఈ సృష్టిని బట్టి చెల్లించాలి, ఈ గాలిని బట్టి చెల్లించాలి, ఈ నీటిని బట్టి చెల్లించాలి, మన ఆహారాన్ని బట్టి చెల్లించాలి, మన వస్త్రాలను బట్టి చెల్లించాలి. నువ్వు ఏదన్నా చూసుకో, లైఫ్లో ప్రతి దానిని దయచేసేది దేవుడే. జ్యోతిర్మయుడగు తండ్రి నుంచి మనకు అనుగ్రహింపబడ్డది అని బైబిల్ చెబుతా ఉంటే మళ్ళీ ఆ ప్రశ్న ఏంటి, దేన్ని బట్టి అని? కానీ నువ్వు ఒకవేళ రక్షించబడిన క్రైస్తవుడవైతే, ఈ మాటలు జాగ్రత్తగా వినండి, నువ్వు రక్షించబడిన క్రైస్తవుడవైతే నీకు దేవుడిచ్చిన ఆహారం, దేవుడిచ్చిన భోజనం, దేవుడిచ్చిన బట్టలు, దేవుడిచ్చిన బండి, దేవుడిచ్చిన ఇల్లు, దేవుడిచ్చిన కుటుంబం, వీటన్నింటికంటే కూడా ఎక్కువగా, నా మాటలు వినండి జాగ్రత్తగా, వీటన్నింటికంటే ఎక్కువగా నువ్వు దేవునికి ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి అని అంటే, దేవుడు నిన్ను జగత్తు పునాది వేయబడక ముందే ఎన్నుకున్నందుకు నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఏ మంచితనం ఉందని నిన్ను ఎన్నుకున్నాడు దేవుడు రక్షణకు. నువ్వేమైనా మంచి పనులు చేసేవాడివనా? నువ్వు ఒక 10 మందికి సహాయం చేసేవాడివనా? నీ నోట్లో ఏ బూతు కూడా రాకుండా మంచి పలుకులు పలుకుతున్నావనా? లేకపోతే నీ అంత గొప్ప పేరు ఇంకెవరికి లేదనా? కాదు. నీవు నీ పాపములలో ఉన్నప్పుడే, నువ్వు పాపిగా ఉన్నప్పుడే, జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. దానికోసం కృతజ్ఞతలు చెల్లించాలి. అంతేనా? కాదు. ఏ విధంగా చేశాడు ఆ కార్యాన్ని? యేసుక్రీస్తును ఈ లోకానికి పంపినందుకు కృతజ్ఞతలు చెల్లించాలి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ మాటలు వినండి. యేసు ప్రభువు శరీరధారిగా ఈ లోకానికి రాకపోయి ఉంటే నీవు నేను క్రైస్తవుడిగా ఇక్కడ కూర్చునే వాళ్ళం కాదు. మనం మన పాపములలోనే ఉండేవాళ్ళం. మన పాపములోనే ఉంటే, మన పాపములోనే చస్తే మనం పోయేది నరకానికి. సో నరకానికి పోతున్న మనల్ని క్రీస్తు ఈ లోకానికి శరీరధారిగా వచ్చి మన ప్లేస్ ఆయన తీసుకొని మనల్ని రక్షించాడు. దాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించాలి. ఆదివారం వచ్చినప్పుడు పాటలు పాడి మాత్రమే కాదండి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాల్సింది. మిగతా 6 రోజులు కూడా ఎవ్రీ మినిట్ వీ హ్యావ్ టు థ్యాంక్ ద లార్డ్ బికాస్ ఆఫ్ ద గాస్పల్. సువార్తను బట్టి, దేవుడు ఈ లోకానికి శరీరధారిగా వచ్చినందుకు బట్టి మనం ప్రతి క్షణం కూడా దేవునికి కృతజ్ఞులుగా మనం ఉండాలి. అయితే కొన్నిసార్లు మేబీ చాలాసార్లు కాదు, కొన్నిసార్లు దేవా నన్ను రక్షించినందుకు నీకు వందనాలు తండ్రి, నన్ను కాపాడినందుకు వందనాలు తండ్రి అని అంటామేమో. మంచిదే. కానీ ఇంకా ఎప్పుడు కృతజ్ఞతలు చెల్లించాలో కూడా నేను చెప్తాను. అన్నీ బాగున్నప్పుడు మాత్రమే కాదు, ఏమీ బాగా లేనప్పుడు కూడా మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఈ మాటలు కాస్త కటువుగా ఉండొచ్చు, కానీ బైబిల్ ఆ విషయాలు చెబుతుంది కాబట్టి నేను చెబుతున్నాను. నీ ఆరోగ్యం కుదురుగా లేనప్పుడు కృతజ్ఞతలు కలిగి ఉండాలి. నీకు అవకాశాలు అందనప్పుడు కూడా నువ్వు కృతజ్ఞతలు కలిగి ఉండాలి. నీకు ఉద్యోగం దొరకనప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఉద్యోగం ఊడిపోయినప్పుడు కూడా నువ్వు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. నీ భార్య లోబడనప్పుడు కృతజ్ఞుడు అయి ఉండాలి. నీ భర్త నిన్ను ప్రేమించినప్పుడు కూడా దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. నీకు పిల్లలు పుట్టినప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి. నీకు పిల్లలు పుట్టకుండా గొడ్రాలిగా దేవుడు ఉంచినందుకు కూడా నువ్వు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. నీ పిల్లలు పుట్టినప్పుడు ఎంత సంతోషపడతావో, నీ పిల్లలు నీ మాటలు విననప్పుడు కూడా దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. శ్రమలు అలలై పొంగినప్పుడు దేవునికి కృతజ్ఞుడవై ఉండాలి. కష్టాలు కృంగదీసినప్పుడు కూడా దేవునికి కృతజ్ఞుడవై ఉండాలి. అనుకున్నది జరిగినప్పుడు కృతజ్ఞుడవై ఉండాలి. అనుకున్నది జరగనప్పుడు కూడా నువ్వు దేవునికి కృతజ్ఞుడవై ఉండాలి. ఇన్ అదర్ వర్డ్స్, ప్రతి విషయములో నువ్వు దేవుడికి కృతజ్ఞుడవై ఉండాలి, కృతజ్ఞతలు చెప్పాలి. అన్నీ బాగున్నప్పుడు ఈజీ, అన్నీ బాగున్నప్పుడు చాలా ఈజీ, దేవా థ్యాంక్ యూ. కానీ ఏది బాగా లేనప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి. సాధ్యమా? అసలు ఇది సాధ్యమా అంటే సాధ్యమే.
ఎందుకు సాధ్యం అంటే అతి ప్రమాదకరమైన స్థితి అయిన నరకం నుంచి తప్పించబడ్డప్పుడు దేవానికి వందనాలు, రక్షించావని చెబుతున్నావు కదా ఆల్రెడీ. నువ్వు నా మాటలు అర్థమవుతున్నాయి అనుకుంటున్నా. నీ లోకంలో ఉన్న కష్టాలు, శ్రమలు అవి తాత్కాలికమైనవి. నీ అతిపెద్ద సమస్య ఏంటో తెలుసా? నీ పాపం. అది నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుందంటే అతి ప్రమాదమైన ప్రదేశానికి తీసుకెళ్తుంది. దాన్నే నరకం అంటున్నాం. సో ఆ నరకం నుంచి నిన్ను తప్పించినందుకు దేవా నువ్వు నన్ను రక్షించావు, వందనాలని చెప్పేస్తున్నావు కదా ఈజీగా. మరి నీ జీవితంలో ఆరోగ్యం బాగలేనప్పుడు, అనుకున్నది జరగనప్పుడు ఎందుకు చెప్పలేకపోతున్నావంటే నీకు ఆ విడుదల యొక్క విలువ ఇంకా అర్థం కాలేదు. అర్థం కాలే. సంఘానికి వస్తాం, పాటలు పాడతాం, బైబిల్ చదువుతాం, ప్రార్థన చేస్తాం, ఆడ గల్లా పెట్టా ఉంటే పైసలు వేస్తాం, అంత బాగానే ఉంటుంది. కానీ మన రక్షణ యొక్క విలువ మనకు అర్థం కావట్లే. ఒకవేళ అది అర్థమైతే అంత గొప్ప ప్రమాదం నుంచి తప్పించిన దేవునికి ప్రతి క్షణం, అది మంచిగా ఉన్నా బాగలేకపోయినా, ప్రతి క్షణం, ప్రతి సమయం, ప్రతి పరిస్థితుల్లో నువ్వు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తావు. ఒకవేళ ఇది నిజంగా మన జీవితంలో జరగాలంటే ఒక విషయాన్ని చెప్పనివ్వండి. దేవుడు అన్ని వాటి మీద, మన జీవితాల మీద సార్వభౌముడై ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి. సార్వభౌముడు అంటే మన జీవితాల మీద ఆయనకు అంతిమ అధికారం ఉంది. నీ జీవితంలో ఏం జరగబోతుందో ఆయనకు తెలుసు. కొన్నిసార్లు అటువంటి పరిస్థితులను ఆయన అనుమతిస్తాడు. ఆయనకు అన్నీ తెలిసే పైన ఉన్నాడు ఆయన. ఆయనకు తెలియందేది లేదు. మన జీవితాల మీద అధికారం ఆయనది, ఆయనకు తెలుసు. అది మనం కరెక్ట్గా నమ్మితే ప్రతి పరిస్థితిలో కూడా మనం కృతజ్ఞతలు చెల్లిస్తాం. ఎక్కడున్నారు ఆ విధంగా అర్థం చేసుకున్న వాళ్ళు అంటే బైబిల్లోనే ఉన్నారు. యోసేపు అర్థం చేసుకున్నాడు. ఏమంటాడు యోసేపు? ఇదిగో మీరు నన్ను పగబట్టి నన్ను చంపాలని చూశారు, కానీ మన కుటుంబాన్ని రక్షించడానికి దేవుడు ఈ విధంగా తీసుకొచ్చాడని తనను చంపబోయిన అన్నలను ఆలింగనం చేసుకొని అర్థం చేసుకున్నాడు యోసేపు. యోసేపుకు దేవుని సార్వభౌమత్వం అర్థమైంది. పరిస్థితులు బాగలేవు, గుంతలో పడ్డాడు. ఆ తర్వాత పోతిఫరు భార్య అతని మీద నేరం మోపింది, ఎల్లగొట్టబడ్డాడు, జైల్లో ఉన్నాడు, కష్టాలు అన్నీ అనుభవించాడండి. కానీ దేవుని సార్వభౌమత్వం అర్థమైంది కాబట్టే ఆ మాట ఒకరోజు అనగలిగాడు. ఆయన ఒక్కడేనా పాస్టర్ గారు మీరు ఒక్కరికే చెప్తున్నారంటే కాదు, యోబుకు కూడా అర్థమైంది. నేకెడ్ ఐ కేమ్, నేకెడ్ ఐ గో. దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా పోతాను. దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు అని ఆ మాట చెప్పడంలో అర్థం ఏంటంటే హీ అండర్స్టూడ్ ద సావరినిటీ ఆఫ్ గాడ్. దేవుని సార్వభౌమత్వం యోబుకు కూడా అర్థమయ్యింది. పౌలుకు అర్థం కాలేదా? పౌలుకు కూడా అర్థమయ్యింది. ఆయనకు ప్రాబ్లం ఉందంట బాడీలో, ఒక ముళ్ళు ఉందంట బాడీలో. తీసేదేవా ప్లీజ్, నీకోసం 3 మిషనరీ జర్నీస్ చేసిన, ఇదిగో సువార్తను అన్యజనులకు ప్రకటించిన, చాలా గొప్ప పరిచర్య చేసిన ప్రభా, తీసే రాదు అని అంటే నా కృప నీకు చాలును అంటే నోరు మూసుకొని వెనక్కొచ్చాడు. పౌలుకు కూడా అర్థమైంది. ద ప్రాబ్లం ఏంటంటే మనకు అర్థం కాదు అది. ఎందుకంటే మనకు రక్షణ యొక్క విలువ మొదట అర్థం కాలేదు కాబట్టి. రక్షణ యొక్క విలువ అర్థమైతే ప్రతి విషయంలో మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాం. అసలు ఈ మాటలు నేను ముందే చెప్పాను కదా, ఈ మాటలు రాస్తుంది ఇలా ఫ్యాన్ వేసుకొని, ఓ మంచి సూట్ వేసుకొని, ఓ మంచి ఏసీ రూమ్లో కూర్చొని రాయట్లేదు ఈ మాటల కృతజ్ఞతలు కలిగి ఉండడని. అప్పటికి ఇంకా బల్బులు కనుగొనలే, అప్పటికి లైట్స్ లేవు. పెద్ద పెద్ద కట్టెల మీద ఆ కొవ్వొత్తులు వెలిగించి ఆ గుహల్లోనో లేకపోతే ఆ గృహాల్లోనో పెట్టేవాళ్ళు. అక్కడ కూర్చొని ఒక కారాగారం నుంచి మాటలు రాస్తున్నాడు. ఆయన దేవుని కృతజ్ఞతను అర్థం చేసుకున్నాడు కాబట్టే ఈ మాటలు ఆయన రాయగలిగాడు. నీ జీవితంలో ఇరుకులు ఉన్నాయా? ఇబ్బందులు ఉన్నాయా? కష్టాలు ఉన్నాయా? కన్నీళ్ళు ఉన్నాయా? యేసుప్రభు నమ్ముకు, అవన్నీ పోతాయి అని ఎవరన్నా చెప్తే నమ్మకండి. అది అబద్ధ సువార్త.
యేసుప్రభు దగ్గరికి రండి, మీ కన్నీళ్లు తూడుస్తాడు. యేసుప్రభు దగ్గర రండి, మీకు స్వస్థతనిస్తాడు. యేసుప్రభు దగ్గర రండి, మీకు పెండ్లి అవుతుంది. యేసుప్రభు దగ్గర రండి, మీకు ఉద్యోగాలు వస్తాయి అని ఎవరైనా చెప్తే నమ్మకండి. దట్ ఈస్ నాట్ ద బిబ్లికల్ గాస్పెల్. వాక్యానుసారమైన సువార్త కాదది. యేసు ప్రభు దగ్గరికి వస్తే మీ పాపాలు క్షమించబడతాయి. అవి వస్తాయో రావో దేవుడిస్తే ఇస్తాడు, లేకపోతే ఇవ్వడండి. కానీ ఒక్కటి మాత్రం ఇస్తాడు, నీకు నిత్య జీవం ఇస్తాడు, నీకు నిత్య రక్షణ ఇస్తాడు. ఇక్కడ కూర్చున్న మీలో ఇంకా ఎవరైనా యేసు ప్రభువుని అంగీకరించకపోతే ఈ మాటలు వినండి. ఏ రోజు చస్తావో నీకు తెలీదు. కూర్చున్న చోటే హార్ట్ అటాక్ వచ్చి కుప్ప కూలిపోతున్నారు చాలామంది. నువ్వు బండి బాగా నడిపినా ఎదురుంగోడు వచ్చి నిన్ను గుద్ది చంపేస్తున్నాడు. ఎప్పుడేమవుతుందో తెలియని పరిస్థితి ఉంది. చావబోతున్నావు నువ్వు. డేట్స్ డిఫరెంట్ ఉంటాయి, అంతే. డేట్స్ డిఫరెంట్. కొందరు ముందు పోతారు, కొందరు తర్వాత. పోవడం మాత్రం గ్యారంటీ. కానీ చావడానికి ముందు ఈ ప్రశ్న నన్ను అడగనివ్వండి, నీ పాపాలు క్షమించబడ్డాయా? ఒక హైందవ కుటుంబంలో పుట్టాను నేను. ఈయన క్రైస్తవుల దేవుడు, నాకు చాలామంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు, నాకు ఎందుకే ఆయన అనుకొని పర్లేదులే ఈయన కూడా దేవుడు అంటున్నారు కదా అని ఒక రెస్పెక్ట్ ఇచ్చాను అంతే యేసు ప్రభుకి. వాళ్ళకున్నాడు ఒక దేవుడు, సర్లే అందరిని మన సర్వమతాలని మనం గౌరవించాలి కదా. నా ముస్లిం ఫ్రెండ్స్ మస్జిద్కి ఒక్కసారి పోయాను. ముస్లిం ఫ్రెండ్స్తో మంచిగా ఉండేది, క్రిస్టియన్ ఫ్రెండ్స్తో బాగుండేది. నాకు చాలామంది దేవుళ్ళు ఉన్నారని చాలా గుళ్ళు తిరిగి దర్శనాలు చేసుకుని నా మానాన నేను భక్తిని కలిగి ఉన్నాను. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు నా పాపాల కోసం ఈ లోకానికి వచ్చాడని తెలిసిందో, అసలు నేను పాపినని ఎప్పుడు తెలిసిందో, నాకు వేరే మార్గం కనబడలేదు. నా పాప క్షమాపణ కోసం వేరే మార్గం నాకు కనిపించలేదు. నా పాపాలను తుడిచివేయాలంటే పాప రహితుడి వల్లే సాధ్యమని నాకు అర్థమైంది. అటువంటి పాపరహితుడు ప్రపంచంలో యేసుక్రీస్తు ప్రభువు ఒక్కడే అని నాకు తెలిసింది. యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించాను, విశ్వసించాను, రక్షించబడి ఈరోజు మీ ఎదుట నిలబడి మాట్లాడుతున్నాను. ఒకవేళ నువ్వు ఇంకా రక్షించబడకపోతే నరకానికి వెళ్తున్నావు. నువ్వు సంఘానికి రావచ్చు, యేసు ప్రభువుని నమ్ముకోకుండా బాప్తిజం తీసుకోవచ్చు, బైబిల్ చదవచ్చు, ప్రార్థన చేయొచ్చు, పాటలు పాడొచ్చు, పైసలు ఇవ్వచ్చు, చర్చ్ బిల్డింగ్ సాఫ్ చేయొచ్చు, ఈ లైట్లు వేయొచ్చు, ఈ లైట్లు తీయొచ్చు, రికార్డింగ్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు, అయినా నరకానికి పోవచ్చు. యేసు ప్రభువును పాప క్షమాపణ కోసం నమ్ముకోండి. ఆయన డబ్బులు ఇస్తే మంచిది, డబ్బులు ఇవ్వకపోతే ఇంకా మంచిది. ఆయన పిల్లల్ని ఇస్తే మంచిది, ఆయన పిల్లల్ని ఇవ్వకపోతే ఇంకా మంచిది, ఇంకా ప్రభువుని సేవించవచ్చు. నీకు పెళ్ళైతే మంచిది, పెళ్ళి కాకపోతే ఇంకా మంచిది. యేసుక్రీస్తు ప్రభువు మనకు కంఫర్ట్స్ ఇవ్వడానికి రాలేదు, మన పాపముల నుండి మనల్ని విమోచించడానికి వచ్చాడు. ఒకవేళ ఆ విధంగా విమోచించబడితే నీవు నేను చేయాల్సిన మొదటి రెస్పాన్స్, ప్రతిస్పందన, సేయింగ్ థ్యాంక్ యూ టు ద లార్డ్. లార్డ్, దేవా నువ్వు నన్ను రక్షించావు, థ్యాంక్ యూ. ఎంతోమందికి లేని ధన్యత. లోకంలో గొప్ప పేరు ఉంది, గొప్ప డబ్బులున్నాయి, కానీ నువ్వు నాకు ధన్యతనిచ్చావు. బైబిల్ చెప్తుంది, రక్షించబడ్డ వారికి చెప్తుంది, నీవు నేను దేవుని పిల్లలమంటండి. 1 యోహాను 3వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. మనము దేవుని పిల్లలమే, తండ్రి మనకు అట్టి భాగ్యం ఇచ్చాడు. కొంతమంది క్రైస్తవులను చూస్తే ఎంత ఘోరం ఉంటుందంటే, నాకు పైసలు లేవు, అగో ఆయనకు మస్తుంది, అగో ఆ సార్కి కారు ఉంది, నాకు లేదు, దేవుడు నన్ను ఆశీర్వదించలేదు, దేవుడు నాకు అది ఇయ్యలేదు, ఇది ఇయ్యలేదు అని గునుగుతూ ఉంటారు. ముందు నువ్వెవరో దేవుని వాక్యం ఏం చెబుతుందో అర్థమవుతుందా అండి? మనము దేవుని పిల్లలమంట, దేవుని వారసులమంట.
ప్రపంచానికి అధ్యక్షుడిగా ఎవరైనా ఉంటే, ఆ వ్యక్తి యేసు ప్రభును అంగీకరించకుండా ఉంటే, ఆ వ్యక్తి కంటే కూడా నీ స్థానం గొప్పది. ఎందుకంటే నిన్ను దేవుడు దత్తపుత్రుడిగా చేసుకున్నాడు. ఉగ్రతా పుత్రుడిగా ఉన్న నిన్ను, సాతాను పుత్రుడిగా ఉన్న నిన్ను తన పుత్రుడిగా చేసుకున్నంత ధన్యత నీకు ఇస్తే, ఇంకా నువ్వు నాకు అది లేదు ఇది లేదు అని చెప్పి అనడం దరిద్రమైన క్రైస్తవ జీవితం. నువ్వు దేవుని పిల్లవు, నువ్వు దేవుని పిల్లవాడివి. అది నీ స్థానం, అది నీ గుర్తింపు. నేను డాక్టర్ని, నా గుర్తింపు డాక్టర్ అయినందుకు కాదు. నా గుర్తింపు నేను సంపాదించే డబ్బులో లేదు. నా గుర్తింపు నా పేరు పక్కన ఉన్న ఆ డాక్టర్ అన్న పదంలో లేదు. నా గుర్తింపు దేంట్లో ఉందో తెలుసా అండి? యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం దేవుని పిల్లలం. నువ్వు బాగానే మాట్లాడతావు సార్, నువ్వు మంచి డాక్టర్, నీకు పైసలు ఉంటాయి, ఇల్లుండి ఉంటుంది, నువ్వు ఇట్లనే మాట్లాడతావు, స్టేజ్ మీద నీకు ఇచ్చిరు కదా, మైక్ ఇచ్చిరు కాబట్టి అట్లనే అంటావని అనుకుంటాం. కాదండి, దేవుని సమక్షంలో చెప్తున్నా, దేవుడు అవన్నీ తీసేసినా కానీ నేను చాలా దేవునికి కృతజ్ఞుడనై ఉంటా. ఎందుకో తెలుసా? నేను దేవుని పిల్లవాడిని. అది నా గుర్తింపు. ఒకవేళ ఆ గుర్తింపులో మనం ఉంటే, నా మాట వినండి జాగ్రత్తగా, నీ భర్తలో, నీ భార్యలో, నీ పదవిలో, నీ ఉద్యోగంలో, నీ డబ్బులో, నీ యొక్క ఎబిలిటీస్లో నీ గుర్తింపును వెతుక్కోకు. నువ్వు ఓడిపోతావు, ఏడుస్తావు. నీ గుర్తింపు యేసుక్రీస్తు ద్వారా దేవుడు నీకిచ్చిన స్థానం ఏంటంటే, నువ్వు దేవుని పిల్లవు. ఒకవేళ అది గనక నీ మైండ్లో ఉంటే, నువ్వు దేవునికి ప్రతి విషయంలో కృతజ్ఞత చెల్లిస్తావు. యేసుక్రీస్తు పేరట మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని పౌలు అంటున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు మీకోసం, నా కోసం ఈ లోకానికి వచ్చాడు. ఒక 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మనం కృతజ్ఞత కలిగి ఉండాలంటే అది ఆటోమేటిక్గా, అకస్మాత్తుగా వచ్చే ఒక భావోద్వేగం కాదు కృతజ్ఞత కలిగి ఉండడం. కానీ మనం ఉద్దేశపూర్వకంగా, చాలా చాలా ఆలోచిస్తూ ఉద్దేశపూర్వకంగా మనం నిర్ణయం తీసుకొని దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. యోబు గురించి మనం మాట్లాడుకున్నాం. బ్యాక్ టు బ్యాక్ బ్యాడ్ న్యూస్ వచ్చింది ఆయనకు. అరే, మొదటి న్యూస్ ఇట్లా వింటా ఉన్నాడు, ఫ్లాష్ న్యూస్, అది ఇంకా డైజెస్ట్ చేసుకోనే లేదు. రెండోసారి ఇంకొకటి వచ్చాడట, అది ఇంకా డైజెస్ట్ చేసుకోలేదు, ఇంకా 3ఓసారి వచ్చాడు. బ్యాక్ టు బ్యాక్ ఆయనకు చెడు వార్తలు వచ్చాయి. ఆయనకు చివరికి ఒళ్ళంతా కూడా కుష్ఠరోగం లాంటి పెద్ద పొడలు వచ్చాయి. బూడిద తల మీద వేసుకున్నాడు. ఇంకెందుకయ్యా నువ్వు సావరాదు పోయి? ఎవరన్నారా మాట? ఇంకెందుకయ్యా సావరాదు పోయి అని అంటే, యోబు అన్నాడు. సడన్గా అనలేదు యోబు, ఆలోచించాడేమో. బహుశా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఉద్దేశపూర్వకంగా ఆయన మైండ్లో ఆలోచించాడు, ఇది దేవుడు కదా నాకు ఇచ్చింది, ఈ సంపద దేవుడు కదా నాకు ఇచ్చింది, మరి ఇప్పుడు దేవుడే తీసుకుపోయాడు కదా, కాబట్టి నేను కృతజ్ఞుడనై ఉంటాను అని యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని అంటాడు. నాకు మా నాన్నగారంటే చాలా ఇష్టం. యేసు ప్రభు నేను అంగీకరించిన కొన్ని 2-3 సంవత్సరాలకే మా ఫాదర్ చనిపోయారు. మా ఫాదర్ చనిపోయినప్పుడు అప్పుడే మా చెల్లెలు కూడా దేవుణ్ణి తెలుసుకుంది. కేర్ హాస్పిటల్లో మా ఫాదర్ డెడ్ బాడీని తీసుకొని మా ఊరికి వెళ్తున్నాం. అప్పుడు పిల్లలు, మా చెల్లెలు వాళ్ళు చాలా చిన్నగా ఉండే. అప్పుడు నేను అనస్థీషియా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన 2011 ఆ ప్రాంతం, 13 సంవత్సరాలు అవుతుంది, 14 సంవత్సరాలు. మా నాన్నగారి శవాన్ని అంబులెన్స్లో పెట్టి మేమందరం, మా చెల్లెళ్ళు అందరం, వాళ్ళు ఏడుస్తున్నారు కదా అని నేను వాళ్ళతో పాటు కూర్చున్నాను, జీప్లో కూర్చున్నాను. అప్పుడే ప్రభులోకి వస్తుంది మా పెద్ద సిస్టరు. ఏడుస్తూ ఏడుస్తూ ఒక మాట అంది, నువ్వు మంచోడివి కదా దేవా, నువ్వు మంచోడివి కదా,
నేను నిన్ను నమ్ముకున్నాను కదా, మా డాడీని ఎందుకు తీసుకుపోయినావు నువ్వు? నేను నిన్ను నమ్ముకున్నాను, మంచోడివి కదా నువ్వు, మా ఫాదర్ని ఎందుకు తీసుకుపోయినావు? నేను దానికి ముందే 2-3 సంవత్సరాల ముందే నేను కూడా ప్రభువుని నమ్ముకున్నా, కొత్త విశ్వాసిని ఒక రకంగా, నేను కూడా న్యూ బిలీవర్ని. కానీ దేవుడు ఆ మాట నాకు దయచేశాడు. అప్పుడు నేను వెనక్కి తిరిగన్నా, శైలు, మా చెల్లెల పేరు శైలజ, శైలు ఆ మాట మాత్రం నువ్వు అనకు. డాడీని తీసుకుపోయినా దేవుడు మంచివాడే. మనకు ఇచ్చే వాటిని బట్టి, మన నుంచి తీసుకునే వాటిని బట్టి దేవుని మంచితనంలో మార్పు ఉండదు. నా మాటలు జాగ్రత్తగా వినండి. మనం పొందుకున్న వాటిని లేకపోతే కోల్పోయే వాటిని బట్టి దేవుని మంచితనం మారదు, అది అట్లా ఉండిపోతుంది అంతే. నీ సొంత కుటుంబ సభ్యులు చనిపోయినప్పుడు, లేకపోతే కొన్ని లక్షల రూపాయలు పోగేసుకున్నప్పుడు, పోయినప్పుడు, లేకపోతే నిన్నెవరైనా గాయపరిచినప్పుడు, మాటలతో కావచ్చు, క్రియలతో కావచ్చు, గాయపరిచినప్పుడు దేవుని వైపు చూస్తూ, దేవుణ్ణి, నేను నిన్ను నమ్ముకున్నాను కదా, నీకోసం నేను ప్రతివారం సంఘానికి వస్తాను కదా. దేవుని కోసం సంఘానికి వస్తావా నువ్వు? దేవుడు రమ్మన్నాడా అంటే రావాలి, నువ్వు రాకపోతే ఇంకా దేవుడు డిప్రెషన్లో వెళ్ళిపోయి టాబ్లెట్ వేసుకొని పడుకుంటాడా ఏంటి? దేవుడు ఎవరి కోసం వస్తున్నావు సంఘానికి? దేవుని కోసం కాదు, నీ కోసం వస్తున్నావు సంఘానికి. నువ్వు దేవుణ్ణి తెలుసుకోవడానికి వస్తున్నావు, నువ్వు దేవునిలో ఎదగడానికి వస్తున్నావు. నీకోసం వస్తున్నాను కదా, నీకోసం నేను ఆ రోజు మేకను కోసిన కదా, అందరికీ బిర్యానీ వండి పెట్టినా కదా నీకోసం. మేకలు కోళ్ళు కాదు దేవునికి కావాల్సింది. అవన్నీ కోల్పోయినప్పుడు దేవుని దగ్గరికి వచ్చి ఇటువంటి మాటలు మాట్లాడడం కృతజ్ఞత రహిత జీవితానికి సూచన. నీ జీవితంలో కృతజ్ఞత లేదు. అన్నీ బాగున్నప్పుడు కాదు, దేవుడు మన జీవితంలో ఆలోచేసిన కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనం దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. మన కృతజ్ఞత మన పరిస్థితుల నుండి కాదు, సిలువపై క్రీస్తు చేసిన కార్యం నుండి వస్తుందని మనం మర్చిపోవద్దు. మర్చిపోవద్దండి ఈ మాట. నీ జీవితంలో ఏది అనుకున్నట్లు జరగనప్పుడు నువ్వు చూడాల్సింది పరిస్థితులను కాదు, ప్రభువును. చెప్పడం చాలా ఈజీ అనుకుంటారేమో, కాదు. అటువంటి జీవితం గుండా వెళ్ళి కూడా నేను చెబుతున్నాను, లుక్ టు ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభువును నువ్వు చూడు. నువ్వు ఎప్పుడైతే ఆ సిలువ కార్యాన్ని చూస్తావో నువ్వు కృతజ్ఞత కలిగి జీవిస్తావు తప్పకుండా. నీ జీవితంలో ఏ సమస్య ఉన్నా సరే, నా మాట వినండి. అసలు ఇక్కడ మనం చాలా ఫెయిల్ అయిపోతాం. బై ద వే, ఈ ఒక్క మాట అర్థమైనా చాలండి మీకు. నా ప్రసంగం మొత్తం మీరు మర్చిపోయినా పర్లేదు, ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. మన జీవితంలో ప్రతికూల పరిస్థితులు జరిగినప్పుడు, అంటే కష్టాలు వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, నువ్వు దేవుణ్ణి కరెక్ట్గా అర్థం చేసుకున్న వాడివైతే, అటువంటి సమస్య నుంచి నువ్వు బయటికి రావాలనుకుంటే, నీకు దేవుడిచ్చిన ఒక వెపన్, అంటే ఆయుధం ఏంటో తెలుసా అండి? ఆ టైంలోనే వెళ్ళి దేవునికి ప్రార్థన చేసి కృతజ్ఞత చెల్లించడం. చేసి చూడు నువ్వు. మనం చాలాసార్లు కష్టం వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి పరిగెడతామో తెలుసా? చెప్తారా ఎవరైనా? ఎవరి దగ్గరికి వెళ్తారండి? ఎవరికి మెసేజ్ చేస్తారు, కాల్ చేస్తారు ఇమ్మీడియట్గా ఏమన్నా అయితే? ఎవరికి చేయరా మీరు? వెంట్ర ప్రగడళ్ళు అమ్మా, ఫ్రెండ్స్తో చెప్తాం. కొంచెం క్రిస్టియనైజ్ చేద్దామా క్రైస్తవ సందర్భంలో? పాస్టర్లు అందరికీ ఫస్ట్ కాల్ ఎక్కడికి పోతుంది తెలుసా? పాస్టర్ గారు ఇట్లా అయిందండి, ప్రార్థన చేయండి మా కోసం. ఏ పాస్టర్ క్రీస్తు అనుకుంటున్నారా? నేను పాస్టర్నే అండి. ఎవరి దగ్గరికి వెళ్ళాలండి మనం?
పాస్టర్ నీ కోసం శిలువ మీద మరణించాడా? పాస్టర్ నీ కోసం ప్రాణం పెట్టాడా? పాస్టర్ రేపొద్దున నీ కోసం మరణం నుంచి తిరిగి లేచి నిన్ను పరలోకానికి తీసుకెళ్తాడా? ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువు కాదు? నీకు కష్టం వస్తే నువ్వు వెళ్ళాల్సింది యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి కాదు? బుద్ధి లేదు క్రైస్తవులకు. ఫస్ట్ కాల్ పాస్టర్స్కి చేసే క్రైస్తవులకు బుద్ధి లేదు. మీకు బుద్ధి ఉంటే, మీరు నిజంగా రక్షించబడి ఉంటే, గో అండ్ టాక్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళి చెప్పండి నీ సమస్య. ఆ తర్వాత రండి పాస్టర్ దగ్గరికి. పాస్టర్ కూడా అదే పని చేస్తాడు. మీ జీవితాలను కాచే బాధ్యత దేవుడిచ్చాడు కాబట్టి పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. అది సెకండరీ. ఫస్ట్ ఏంటంటే నువ్వెళ్ళు, నీకు మధ్యవర్తి లేడు. నీ భార్య లోబడినప్పుడు, భర్త నిన్ను ప్రేమించినప్పుడు, మీ ఇద్దరి మధ్యలో తగాదా అయినప్పుడు, మీ ఇంట్లో సమస్యలు ఉన్నప్పుడు మీరు వెళ్ళాల్సింది ప్రభువు దగ్గరికి అండి. ఆ ప్రభువును పక్కన పెట్టి పాస్టర్ల దగ్గరికి, సంఘాల దగ్గరికి వెళ్తున్నారు. నువ్వు ప్రభు దగ్గరికి వెళ్తే, ఈ మాట వినండి, ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే, నువ్వు ప్రభు దగ్గరికి వెళ్తే నీకు ప్రభువు ఎటువంటి వాడో అర్థమవుతుంది. ఆ తర్వాత ఆ ప్రభువుకు కృతజ్ఞత చెల్లించడం కూడా నీకు అర్థమవుతుంది ఆ స్థితిలో సైతం. లేకపోతే మన జీవితం అంతా సొనుగులే, గొనుగులే. దానికి ఆపోజిట్ అదే. నువ్వు కృతజ్ఞత కలిగి ఉండడానికి ఆపోజిట్ ఏంటో తెలుసా? గ్రంబ్లింగ్ అన్నమాట. ప్రతిదానికి గొనగడం, సొనగడం. ఇజ్రాయేలీలు అదే పని చేశారు. అంత పెద్ద రక్షణ కార్యం చూశారు, అంత పెద్ద అద్భుతాన్ని చూశారు. ఆ తర్వాత మన్నాని కూడా తిన్నారు పైనుంచి. ఓ అద్భుతం వెనక అద్భుతం చూసి కూడా బుద్ధి లేని పని చేశారు. ఏంటంటే గొనిగారు, సొనిగారు. వాళ్లకు మనకు పెద్ద తేడా ఏం లేదు. నీ జీవితంలో కృతజ్ఞత కలిగి నువ్వు దేవుని పట్ల ఉండాలనుకుంటే వెళ్ళు, దేవుని దగ్గరికి వెళ్ళు, ప్రార్థన చెయ్యి. అసలు మన జీవితాల్లో ప్రార్థన, ఆ ప్రార్థనకు సంబంధించిన విషయాలు ఎన్ని రోజులైంది పాటించి? విని కాదు, వినడం మాత్రం బాగా వింటాం మనం. నీకు ఉద్యోగం వస్తే ప్రార్థన చేస్తావు, థ్యాంక్స్ చెప్తావు. నీకు పిల్లలు పుడితే థ్యాంక్స్ చెప్తావు, కానీ ఆ పిల్లలకి ఏమన్నా అయితే థ్యాంక్స్ చెప్పవు. నీ ఉద్యోగం పోతే థ్యాంక్స్ చెప్పవు. ప్రార్థన చేస్తున్నావా దేవునికి? నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు కృతజ్ఞత కలిగిన జీవితం ఇస్తాడు. నీ జీవితాన్ని దేవుడు కడతాడు. లేకపోతే పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు కూడా మన జీవితంలో కృతజ్ఞత కలిగి ఉండదు. నీకు బ్యాంకులో 10 లక్షలు లేవని సనుగుతున్నావేమో. 10,000 కూడా లేని ప్రజలున్నారు. దేవునికి కృతజ్ఞత కలిగి ఉండు. నీ ఉద్యోగంలో ఇంక్రిమెంట్స్ రావట్లేదు, ప్రమోషన్స్ రావట్లేదని సనుగుతున్నావేమో. ఇక్కడ ఎవరైనా ఉద్యోగం చేసే వాళ్ళైతే, అసలు ఉద్యోగమే లేకుండా బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. దేవునికి కృతజ్ఞత కలిగి ఉండు. నీ పిల్లలు నీ మాట వినట్లేదని సనుగుతున్నావేమో. అసలు పిల్లలే లేక బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. దేవునికి కృతజ్ఞత కలిగి ఉండు. నీకు ఒక మంచి ఇల్లు లేదు, నీకు బండి లేదు, నీకు మంచి బట్టలు లేవని గునుక్కుంటున్నావేమో. అసలు ఇల్లే లేని, మంచి బట్టలే లేని ప్రజలు ఇంకా బతుకుతున్నారు, వాళ్ళు కూడా జీవిస్తున్నారు. దేవునికి కృతజ్ఞత కలిగి ఉండు. మన ప్రాబ్లం ఏంటో తెలుసా? ఇవన్నీ లేకపోవడం కాదు, ఉన్న వాటిలో సంతృప్తి లేకపోవడం. అది మన ప్రాబ్లం. దెర్ ఇస్ నో కంటెంట్మెంట్. మనకు సంతృప్తి లేదు, ఇంకా కావాలి, ఇంకా కావాలి. 1,00,000 రూపాయలు ఉంటే సరిపోదు, మనకు 2 లక్షలు కావాలి, 3 లక్షలు కావాలి. గ్రీడ్, దురాశ. అందుకే మనకు దేవుని పట్ల కృతజ్ఞత ఉండదు. ఒకరోజు ఒక బ్రదర్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం.
బైక్ మీద నా భార్యను, ముందు నా 6 years బాబు, చిన్నోడు, అందరికంటే చిన్నోడు, 3 పిల్లలు నాకు, చిన్నోడు వయసు 6 సంవత్సరాలు, వాడిని వేసుకొని ఒక బిలీవర్ వాళ్ళ ఇంట్లో వాళ్ళని డ్రాప్ చేసి అక్కడ నుంచి నేను హాస్పిటల్కి వెళ్ళాలి. బాగానే తోలుతున్నాను, వెళ్తా ఉన్నాం. అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటుంది అనమాట, రైల్వే బ్రిడ్జ్. అక్కడికి రాగానే బండి చిన్న ఇసుకలాగా ఉంది, స్కిడ్ అయింది. సో ముగ్గురం కింద పడ్డాం, నేను, నా భార్య, అబ్బాయి. వాడు ముందున్నాడు కాబట్టి అది కంట్రోల్ చేసుకోలేకపోయాను నేను. వాడు కొంచెం పక్కన పడ్డాడు, ఇట్లా కొద్దిగా లేచి పడ్డాడు. నేను, నా భార్య ఇట్లా కిందకు పడిపోయాం. లేచి చూస్తే పాపం వాడికి ఇక్కడ అంతా మొత్తం ఏమంటారో ఏమో ఆంధ్రాలో రాక్కుపోయింది, ఓకే, కొట్టుకుపోయింది, రైట్. సో అంత పోయింది, రక్తం వచ్చిందనట. సో అక్కడున్న ట్రాఫిక్ కానిస్టేబుల్స్ వచ్చి పర్లేదు ఇక్కడే క్లినిక్ ఉంది వెళ్ళండి అంటే, నేను తిరిగి నేను డాక్టర్ని అయ్యా అన్నాడు. ఓ ఆయన నన్ను అక్కడ నా గర్వాన్ని కూడా అనిచ్చాడు ఆయన. ఓ మీ డాక్టరే నానంటే ఇంకేంది బాబు ఏడవకు అన్నాడు. అసలు నేను అనుకున్నా, అసలు నేను ఎందుకు చెప్పినా డాక్టర్ని, నా పిచ్చోని కాకపోతే నేను అవసరం అది చెప్పడానికైనా తర్వాత అనిపించింది. సో అప్పుడప్పుడు మాలో కూడా పాపం ఉంటుంది, పాస్టర్లలో పాపం లేదు అనుకోగలరు, ఓకే. మేము కూడా మస్తు పాపంతో బాధపడతాం. సరే, పాయింట్ ఏంటంటే తీసుకుపోయా, వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఇక బ్రదర్కి చెప్తే కొంచెం ఆయింట్మెంట్ అది తీసుకొచ్చాడు, సిరప్ దాపాం. చాలా బాధేసింది నాకు, ఎందుకంటే నాకేమన్నా అయితే బాగుండు, వాడికి అయ్యింది, చిన్నోడికి అయ్యింది అని నా బాధ. ఆ నెక్స్ట్ డే నేను సర్మన్ చెప్పాలా, ప్రసంగం చేయాలి నేను మా చర్చ్లో. సో అక్కడే నీళ్లు తాగాం, కొద్దిసేపు కూర్చున్నాం, టీ తాగిన తర్వాత వాళ్ళ ఇంట్లోనే నా భార్య మా అబ్బాయిని చేతిలో పట్టుకొని నేను ఇదే మాట చెప్పా, దేవా థ్యాంక్ యూ. అంటే వాడిని పెద్ద ప్రమాదం రాకుండా, లేకపోతే వాడికి బొక్కలు ఏమి ఇరక్కుండా, బొక్కలు అంటే బోన్స్, ఎముకలు, వామ్మో, రైట్, ఎముకలేమి విరక్కుండా దేవుడు కాపాడినందుకు నేను థ్యాంక్స్ చెప్పిన, ఓకే. అది జనరల్గా చెప్తాం. కొన్నిసార్లు రోడ్డు మీద మనం పడ్డామనుకో, వెనకాల నుంచి వెహికల్ ఏది రాలేదు, దేవా థ్యాంక్ యూ అని అంటాం కదా. వెనకాల నుంచి వెహికల్ వచ్చుంటే మాత్రం ఆ రోజు నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోయేవాడిని, వెనకాల దేవుడు ఏ వెహికల్ రాకుండా చూశాడో, దేవా థ్యాంక్ యూ అని చెప్తాం. సో మంచిది, మేబీ అట్లా పంపలేడేమో దేవుడు ఇంకా అయ్యిందని. సో కానీ పాయింట్ ఏంటంటే, నేను ఆ రోజు దేవునికి, దేవా ఈరోజు ఈ యాక్సిడెంట్ ద్వారా మీరు నాకు ఒక పాఠం నేర్పారు, థ్యాంక్ యూ అని చెప్పాను. ఏం పాఠం నేర్పారో చెప్పి నేను క్లోజ్ చేస్తా. ఎందుకు నేను దేవునికి థ్యాంక్స్ చెప్పానో చెప్పి నేను క్లోజ్ చేస్తా. ఎందుకో తెలుసా, ఆ రోజు పడ్డప్పుడు లేచి వాళ్ళ రూమ్కి తీసుకెళ్తున్నప్పుడు నా మైండ్లో తిరుగుతున్నది ఏంటో తెలుసా, నా రోజులు చాలా తక్కువ, నేను ఎప్పుడు చావబోతున్నానో నాకు తెలీదు, నా డేస్ ఆర్ వెరీ లో, వెరీ లెస్, చాలా తక్కువ. కాబట్టి నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండవ పాఠం నేర్పిండి దేవుడు నాకు ఆ రోజు, నా కుటుంబాన్ని కూడా జాగ్రత్తగా నేను కాయాలి. దేవుడు నాకు ఆ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చాడు. ఈ రెండు తిరిగినాయి నా మనసులో. ఆ రోజు సడన్గా నేను చనిపోయి ఉంటే, అంటే దేవుని దగ్గరికే వెళ్తా, దేవునికి స్తోత్రం, నేను రక్షించబడ్డా, కానీ నా మైండ్లో తిరుగుతుంది, చనిపోయి ఉంటే అయిపోయింది కథ. కాబట్టి నాకు దేవుడు చావును చూపించాడు. నాకేం దాకలేదు, బై ద వే నాకేం దాకలేదు, కానీ నాకు ఆ రోజు ఆ మాట నాకు మనసులో ఇచ్చాడు దేవుడు, నీ డేస్ చాలా లెస్ ఉన్నాయి, చాలా జాగ్రత్తగా నీ టైం వాడుకో అని నాకు దేవుడు చెప్పాడు. రెండోది, నా కుటుంబం గురించి జాగ్రత్త తీసుకోవాలని కూడా నాకు నేర్పాడు. సో నేను ఆ రెండు విషయాలను బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పా. దేవా నన్ను కాపాడావు, ఎముకలు ఎరగలేదు, దాని గురించి కాదు, నా డేస్ ఆర్ వెరీ లెస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రొటెక్టింగ్ అని తర్వాత నేను ప్రార్థన చేశాను. ద పాయింట్ ఆఫ్ ద మ్యాటర్ ఈస్, నీ జీవితంలో అన్నీ బాగున్నప్పుడు మాత్రమే కాదు, నీ జీవితంలో దేవుడు ఎటువంటి పరిస్థితిని అనుమతించినా సరే, దేవుణ్ణి బట్టి, ఆయన చేసిన రక్షణ కార్యాన్ని బట్టి మనం దేవుణ్ణి స్తుతించే బద్దులమై ఉన్నాం.
అటువంటి క్రైస్తవులుగా మనం ఉండడానికి దేవుడు సహాయం చేయను.